హాయ్ అండి, లోహిలీలా టీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఏం లేదండి, బీప్ పిండి పొడి పిండితో చెక్కలు ఎలా చేస్తున్నానో నేను చూపిస్తున్నానండి. అంటే ఇంట్లో చేస్తున్నాను. ఏ చేసినా సరే వీడియో తీసి పెడతానండి. మీరు చూసినా చూడకపోయినా నా ప్రయత్నం నా వంతు ప్రయత్నం నేను చేస్తానండి. నన్ను సపోర్ట్ చేయండి. అదిగోండి బీప్ పిండి, ఇంతకుముందు బియ్యము కడిగి కొద్దిసేపు 1 గంట 2 గంటలు నానబెట్టి కడిగి ఆరబెట్టి ఎండలో ఎప్పుడో పట్టించానండి. అప్పుడు ఒకసారి చేశాను, మళ్ళీ ఇది రెండోసారి. అక్కడ ఇది పావుసేరు గ్లాస్ అంటారు దీన్ని. దీంతో ఒకటి పోసానండి, ఇది రెండోది. ఇంతే ఉందండి, ఇంకా కొద్దిగా ఉంది. ఇప్పుడు అన్న దోశల్లో కొని అట్లా కలుపుకోవటానికి. ఇప్పుడు దీంట్లోకి ఏమేమి వేయాలంటే ఇదిగోండి అల్లం ముక్క, ఇంత ముక్క తీసుకున్నాను. ఇగో పచ్చిమిరపకాయలు మీ కారాన్ని బట్టి. ఏంటంటే ఎక్కువ అట్లా అనిపిస్తున్నాయి కానీ కారం అనిపించట్లేదు, అందుకని కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. కారాన్ని బట్టి మీరు సరిపడా తీసుకోండి. ఈ మిక్సీ పట్టాలి అల్లమును పచ్చిమిరపకాయ. గుర్తుపెట్టుకోండి, పొట్టు తీసుకోండి అల్లము. ఇవి కూడా అంతేనండి, దాదాపు ఒక 20 నిమిషాలు అట్లాగా ఎప్పుడో ఉప్పేసి అట్లా పెట్టేసాను. ఇప్పుడు కడిగి తీస్తున్నాను, అది గుర్తుపెట్టుకోండి టిప్ ఎప్పుడైనా. పొడి పిండిలోనే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇక నా స్పూన్ చూడండి ఎంత ఉందో. దీంతో ఒక 4 వేస్తున్నానండి, అంటే చిన్న స్పూన్ కదా. అంటే ఉప్పు ఎక్కువైనా బాగోదు, అట్లానే సాల్ట్ తక్కువైనా బాగోదండి. దీన్ని ఏం చేస్తారంటే ఇట్లా బాగా కలపండి. అవి చూడండి, మిక్సీలో కొద్దిగా నీళ్ళు పోసుకొని మెత్తగా పట్టుకున్నాను, ఎందుకంటే దీంట్లోకి ఎట్లాగో నీళ్ళు పోయాల్సిందే కదండి. ఇగోండి వెన్నపూస చూడండి, నేను తిప్పాను దీంట్లో కానీ ఉంచాను. అంటే వెన్నపూస వేస్తే ఏంటంటే టేస్ట్ అనిపిస్తుంది, గుల్లగుల్లగా వస్తాయండి, అందుకని వేస్తాము. దాన్ని ఏం చేయాలంటే కరగబెట్టేయాలండి, అట్లా ముద్దలాగా వేయొద్దండి. ఇదిగోండి జీలకర్ర కూడా వేసి కలుపుకోండి. జీలకర్ర టేస్ట్ ఉంటుంది, నువ్వులు వేసుకునే వాళ్ళు నువ్వులు వేస్తారు. ఏం లేదండి, టేస్ట్ కోసమే. ఇదిగోండి నువ్వులు కూడా వేస్తున్నాను. దీంట్లో పచ్చెనపప్పు పెసరపప్పు కూడా వేస్తారు, కానీ నేనేమి వేయట్లేదండి. ఇప్పుడు ఏంటంటే పిండిలో ఉప్పు వేసాను, జీలకర్ర వేసాను, నువ్వులు వేసాను, మొత్తం కలిపి మిక్స్ చేసుకున్నాను. దీన్ని కొద్దిగా ఒకసారి టేస్ట్ చూడండి, అంటే ఉప్పు సరిపోయిందా లేదా కొద్దిగా మీకు అర్థమవుద్ది. ఇంచుమించు సరిపోయిందండి. ఇగోండి కరగబెట్టాను, దీంట్లో కరగబెట్టింది ఇలా పోసేసుకోండి. వెన్నపూస ఎక్కువైనా కూడా నూనె ఎక్కువ పీలుస్తాయండి. ఇంకా ఇట్లా కలిపేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం అల్లం పచ్చిమిరపకాయ వేసుకున్నాం కదండి, అది కూడా వేసేయండి. కలుపుకోవాలండి శుభ్రంగా ఇదంతా కలిసేటట్టు. ఇక మిక్సీ గిన్నెలోనే నీళ్ళు పట్టాను, ఎందుకంటే దాన్ని అట్లా కారం ఉంటుంది కదా. కొద్దిగా పోసుకొని కలుపుకోండి, జారైందంటే చాలా కష్టము. ఇలా నీళ్ళు పోసుకుంటా కలుపుకొని ఉండలాగా చేయాలండి. జాగ్రత్తగా చూసుకుంటూ కొద్దిగా పోసుకోండి. ఎక్కువ పిండి ఉందనుకోండి, చూడండి సరిపడా ఇది ముద్ద అయింది కదా, ఇది తీసి పక్కన పెట్టండి. ఎందుకంటే ఒకేసారి అప్పుడు మళ్ళీ మొత్తం అట్లా ముద్దలు కట్టినాక మొత్తం కలిపితే ఈజీగా మిక్స్ అవుతుంది. ఒకేసారి మనకి నీళ్ళు ఎంత పడతాయో తెలియదు కదా, ఇది ఒక టిప్పు గుర్తుపెట్టుకోండి చెక్కల పిండి కలిపేటప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఆ మొత్తం కలిపి ఒకేసారి ముద్ద చేస్తాం కదండి, అప్పుడు కలుస్తుంది. ఇప్పుడు మొత్తం ఒకేసారి అంటే ఒక్కోసారి కలవదు. అవ్వండి అట్లా ముద్దలు. ఈ టిప్ ఒకటి గుర్తుపెట్టుకొని కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ అట్లా పెట్టుకోండి ముద్దలు చేసి. అది చూడండి చిన్న ముద్దలు అయినాయి కదా, అప్పుడు ఏం చేస్తారంటే మొత్తం మళ్ళీ కలపండి. ఇప్పుడు ఈజీగా అనిపిస్తుంది మీకు. ఇదంతా మళ్ళీ రౌండ్గా ముద్ద కొట్టాలండి, మొత్తం శుభ్రంగా కలుపుకొని ముద్ద కొట్టాలి. అది కానీ చూసారా ఎట్లా ముద్ద అయిందో మొత్తం చక్కగా. నేను ఇంకా అందాక కలపటం నీళ్ళు ఇంకేం పోయలేదండి, మొత్తం ముద్దలు కలుపుకొని వచ్చి మళ్ళీ దాన్ని చూడండి ముద్ద కొట్టాను, రౌండ్గా చేశాను. దీన్ని చక్కగా రౌండ్గా చేయండి. ఉండగా చేసుకున్నాం కదా, రౌండ్గా పగులు లేకుండా చూడండి, మెత్తగా రౌండ్గా, అసలు కొద్దిగా కూడా పలసగా అవ్వలేదు. అయితే దానిపైన ఏం చేస్తారంటే ఒక కాటన్ది ఏదన్నా సరే మీ దగ్గర ఉంటే తీసుకొని తడిపి శుభ్రంగా దీని మీద కప్పండి. ఎందుకంటే పిండి వెలారిపోతేనండి చెక్కలు చివర్లు పగులుతాయి. అంటే మనం కొద్దిగా లేట్ అయినా కూడా అలా కప్పుకుంటే ఏమవుతుందంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది, చెక్కలు పగలకుండా ఉంటాయి. ఇది ఒకటి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి బాండి మీద నూనె పెట్టి వేడైనాక నూనె పోసాను. నేను నా దగ్గర
మీరు ఏం వాడతారు? పామాయిల్ అయితే వాడొద్దండి, రిఫైన్డ్ ఆయిల్ వాడండి. నేనైతే మొన్న ఆలివ్ ఆయిల్ తెచ్చుకున్నాను కదా, అదే పోసాను. ఒక లీటర్కి కొద్దిగా తక్కువ ఉంటుందండి. లీటర్ ప్యాకెట్ ఒకటి పోయాలండి, కొద్దిగా తక్కువ ఉంది. అయినా నేను అంతే పోసాను, అంటే ఒక 100 గ్రాములు ఎంత తక్కువ ఉండేది. మీరు రిఫైన్డ్ పామాయిల్ తప్పితే ఏదైనా వాడండి. రిఫైన్డ్ ఆయిల్ వాడతారు ఎక్కువ శాతం. అయ్యో ఫ్రెండ్స్, నేను కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇందాకనగా కోసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, వేసుకోలేదు. ఇంకేం లేదు, ఈ వంట చేసిన తప్ప ఏం చేయలేము. ఆ పిండి ఎప్పుడైతే మనం అల్లము పచ్చిమిరకాయ వేస్తున్నామో అప్పుడే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు సన్నగా, అంటే ఉప్పు నీటిలో నానబెట్టి సన్నగా తరుక్కొని వేసుకోండి. ఇంకా నేను ఏం చేయలేను, ఈ వండలో ఇంకా కలవదు ఫ్రెండ్స్. అందుకని చెప్పి ఇదిగోండి. నేను చూడండి, చిన్నప్పుడు అయితే చేతులతో చేసేవాళ్ళము బాగా, చేతులు కూడా నొప్పులు వచ్చాయి. కానీ ఇప్పుడు ఇట్లా పూరీ ప్రెస్ వాడుతున్నాం కదా, దానికి నేను ఏం చేస్తానంటే కవర్లు అట్లా ఏర్పాటు చేసుకున్నాను. దీనికి ఒక కవర్ తొడిగాను, వెనకాలకి 3 వేసేసాను, దీనికి ఒక కవర్ తొడిగాను. లేదంటే కొందరు ఏం చేస్తారంటే ఆయిల్ ప్యాకెట్ కట్ చేసి పెట్టుకుంటారు. అది మీ ఇష్టం అండి, ఎట్లా చేసుకుంటారు అనేది మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోండి, మీకు వీలుగా. ఆగిందో లేదో ఒకసారి చూద్దాం ఫ్రెండ్. చిన్నది తీసుకొని ఇలాగా రౌండ్గా చేసుకొని ఇట్లా వేయండి. అవండి పైకి తేలింది కదా, నూనె కాలింది, సిమ్లో పెట్టుకోండి. అంటే నేను ఇంకా చెక్కలు చేయలే, నాకు ఇప్పుడు ఒక్కదాన్నే చేసుకుంటున్నాను కదా, జాగ్రత్త అండి, తడి ఉన్నా కానీ ఇట్లాగే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఆ ముద్దలో నుంచి ఇంత తీసాను. ఈ ముద్దని ఏంటంటే ఇలా పొడుగ్గా చేసి దానికి ఏంటంటే మనం సరిపడా చిన్నవి తీసుకుని, అంటే కొద్దిగా పలుసగా చేసుకుంటేనే మురముర ఏగుతాయి. ఉండలు చేసి పెట్టుకోండి. ఉండలు చేసే వాళ్ళు ఉంటే అలా చేసిస్తారు. నేనే చేసుకున్నాను కాబట్టి చేతికి ఆయిల్ రాసుకొని దీనికి రాసి ఉంచి కవర్లకి రెండింటికి శుభ్రంగా ఆయిల్ రాయండి. నేను ఏం చేస్తారంటే పగుళ్ళు లేకుండా రౌండ్గా ముందే చూడండి అలా చేసుకొని పెట్టుకుని, ఒకళ్ళు ఉండలు చేసేస్తుంటే ఒకళ్ళు ఒత్తటము వేయటం అయితే ఈజీగా ఉంటుందండి. దీన్ని సెంటర్లో పెట్టేసి దీన్ని ఇట్లా పెట్టి ఇట్లా ప్రెస్ చేయండి. ఇలా చేసుకొని అన్నీ వేసుకోవాలి. ఒత్తుకున్న తర్వాత అలా వచ్చింది, దీన్ని జాగ్రత్తగా తీయాలండి, ఇరగదు. ఇదిగోండి చూడండి, కావాలంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలి. అవ్వండి అట్లా అన్నీ చేసుకొని వేసుకోండి. ఇదిగోండి నేనే వేసుకోవటం చూడండి అలా. ఇదిగోండి ఇలా కాలాలి, కొద్దిగా ఎర్రగా కాల్చుకోండి. ఎర్రని అయినా దేవుడా, అంటే వీడియో నేనే తీసుకోవటం కదండి, అందుకే కష్టం అవుతుంది. తర్వాత తీసి దాంట్లో వేసుకోండి, కొద్దిగా నల్లగా ఇది నూనె వేసి తీసిన తర్వాత దాంట్లో చిల్లులకాయ ఇట్లా పెట్టుకొని కింద ఒక సెట్ పెట్టుకొని నూనె అంతా కారుతుంది. కారిన తర్వాత ఒక డబ్బాలో వేసుకోండి. అయిపోయింది ఫ్రెండ్స్, 4 వేసాను. ఇంకంతే, ఒక్కొక్కరు ఉన్నప్పుడు తప్పదు కదండి మనకి. చూడండి ఇట్లా పొంగుతున్నాయి. నేను పొంగితే పాడైపోయినాయి అని ఫస్ట్లో అట్లా తెలియకముందు అనుకునేదాన్ని, కానీ బాగానే ఉంటాయండి. కొద్దిగా పోసేసాం కదా, లైట్గా నూనె పీలుస్తాయి. అది కాక నేను ఆలివ్ ఆయిల్ వాడుతున్నాను. రిఫైన్డ్ ఆయిల్ వాడితే ఇంత నూనె ఎక్కువ పీల్చదు, అంతేం పీల్చదులేండి, మామూలుగా ఉంటుంది. అంటే గుల్లగా ఉంటుంది. తెల్లగా తీసామనుకోండి కాలకపోతే కష్టం కదా, కొద్దిగా ఎర్రగా అయినా పర్వాలేదు. తెల్లగా ఉన్నాయి, ఏగిందండి బాగానే. సరే ఇది తీసేసుకోండి. తెలుస్తూనే ఉంటుందండి. ఆగిపోయింది కదా, నూనె ఆగిపోయింది కదా, సిమ్లో పెట్టేసుకొని 4 తీసేసుకోండి. వేసినమ్మంటే ఇలా పొంగుతాయండి. పొంగిన తర్వాత ఇలా ఆగిపోతుంది. అప్పుడు తీసేసుకొని దీంట్లో ఇలా పెట్టేసుకోండి, నూనె కారిపోతాయండి. చిన్న ముద్దలు తీసుకుంటే అట్లా కప్పే ఉంచాలండి, క్లాత్ గుర్తుపెట్టుకోండి. చూడండి పిండి కావాలంటే ఎలాడిపోకుండా ఉంది. ఇటు బాగా గుర్తుపెట్టుకోండి. ఏమండి 2, 3, 4 అట్లా వచ్చిన తర్వాత ఈ 2 కవర్లకి చూడండి ఇలా ఆయిల్ తీసుకొని ఇట్లా రాసుకోండి. ఎందుకంటే లేకపోతే ఇరిగిపోతాయి, రావు అంటుకొని. రాసుకుంటే వస్తాయి. అక్కడ చేసి వేయించండి చూడండి. ఒక్కదాన్ని చేసుకుంటున్నాను, ఒక్కదాన్ని వేసుకుంటున్నాను. పిండి వంటలు అంటేనే తలకాయ నొప్పండి. ఇదిగోండి ఒక్కోసారి ఇలా పొంగింది అనుకోండి, దీంట్లో ఇట్లా పగలు కొట్టండి. ఎందుకంటే దాని నూనె ఉన్నాయి, ఇట్లా బొక్కబార్లు వేస్తే ఏంటంటే నూనె కారిపోతుంది. ఒక్కోసారి అంతే, ఒక పొంగు తీయండి గుళ్ళు వచ్చినప్పుడు. చూడండి ఎలా వచ్చినాయో. ఇప్పుడు ఇక్కడ బుడగలు వచ్చినాయి కదండి, ఇది ఇట్లా అంటే చూడండి లోపల నూనె లేదు. ఎక్కడో ఒక దాంట్లో 2 దాంట్లో ఉన్నాయి, అవి చూసుకొని పగలు కొట్టుకొని మళ్ళీ అప్పుడే చూసుకోండి. ఎందుకంటే నా అయితే ఇట్లాగే ఎప్పుడు కూడా
ఇట్లానే వస్తాయి గుల్ల గుల్లగా. మీరు ఏం చేస్తారంటే ఇంత గుల్ల వద్దనుకుంటే ఇది వెన్నపూస మానేయండి. వెన్నపూస వేస్తే ఎప్పుడైనా అంతేనండి, కొద్దిగా ఆయిల్ లాగుతుంది. అగోండి అయిపోయినాయి. పిండి 1/2 కేజీ కలిపాను కదా, 2 గ్లాసులు. లాస్ట్లో ఒకటి ఉంటే చెక్క పొక్కటి లాగేసి అదిగోండి ఆయిల్ అట్లా ఉంది. అంటే నేను పోసిందే ఇక్కడ కదండి, కొద్దిగా ఒక 100 గ్రాములు అలా లాగినట్టుంది. ఇంకా పిండి వంటలు అంటే అంతేనండి. అది కాక నేను ఆలివ్ ఆయిల్ పోసుకున్నాను, చూసుకొని పోసుకోండి. లాస్ట్కి వచ్చేసరికి ఒక్కొక్కటి మారుతూ ఉంటాయి. ఇవి చూడండి, ఇదండి ఇది సౌండ్ వినిపిస్తుందండి కరకరని. ఇక చూడండి అవన్నీ బాగానే వేగింది. చూసుకోండి. ఒక్కోసారి ఏంటంటే మనం పిండి వేయించే దగ్గర కూడా గోధుమలు వేసేసారనుకోండి, ఒక్కొక్క కలర్ మారుతాయి. మనం అడుగుతామండి ఏమన్నా వేసారంటే బియ్యమే వేసామని చెబుతారు, కానీ అలా కాదండి. అయితే కొందరు ఏం చేస్తారంటే ముందు ఒక 1/4 కేజీ బియ్యం తీసుకెళ్ళి వేయించుకున్న తర్వాత ఈ పక్కన పెట్టి మళ్ళీ ఇట్లా చెక్కలు చేసుకోవాలనుకుంటే వేసుకుంటారండి. చెక్కలతో చాలా కష్టమండి. ఎందుకంటే ఏ పిండి కలిసినా కూడా ఇది ఒక్కోసారి ఎర్రగా అయిపోతాయి, ఒక్కోసారి ఏమో మల్లెపూలలో తెల్లగా వస్తాయి. ఇవన్నీ మీకు చూపించాను కదా. టేస్ట్ బాగానే ఉందండి. అవన్నీ పులు కారాలన్నీ బాగా సరిపోయినాయి. రోస్ట్గా కూడా వేగినాయి అండి. మీకు అందుకే ఒత్తి చూపించాను. నేను వాళ్ళకి కనిపించట్లేదు. సరేనండి, మీకు ఈ వీడియో నచ్చితే వీడియో నచ్చితే కాదండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే యూట్యూబ్ వాళ్ళు అందరికీ ప్రమోట్ చేస్తారండి. సరేనండి, బాయ్ అండి, బాయ్.